Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. బరువు తగ్గించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది ఎక్సర్సైజులు అనేసి, కొంతమంది డైటింగ్ అనేసి చాలా ఫాలో అవుతున్నా కూడా వెయిట్ తగ్గడం అన్నది అసాధ్యమైపోతూ ఉంటుంది. చిన్న చిన్న చిట్కాలతోటి వెయిట్ లాస్ అవ్వచ్చు అని అంటున్నారు మన ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు. మరి వారు చెప్పే చిట్కాల గురించి మనందరికీ తెలుసు. మనకు అందుబాటులో ఉన్న చిన్న చిన్న వనమూలికలు కావచ్చు, వంటింట్లో దొరికేటటువంటి వాటితోటే మనకు ఈజీగా మెడిసిన్ ఎలా తయారు చేసుకోవచ్చు అన్నవి కూడా ఆయన చెప్తూ ఉంటారు. ఆయన రీసెంట్గా బుక్స్ కూడా రాశారు. మనకు వంటింటి చిట్కాలు కావచ్చు, లేకపోతే అందుబాటులో ఉన్న ఆయుర్వేద వనమూలికలతోటి మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవచ్చు అన్న అంశాల గురించి. రైట్, ఇప్పుడు మనతో పాటు ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, చాలామంది ఎక్కువ ఓవర్ వెయిట్ ఉంటారు. వాళ్ళు వెయిట్ తగ్గిపోవాలనేసి పాపం ఓవర్ డైట్ చేస్తుంటారు, ఓవర్ ఎక్సర్సైజెస్ చేస్తుంటారు, జిమ్లో కష్టపడుతుంటారు. ఎంత చేసినా కూడా వాళ్ళకి ఫలితం ఉండదు. ఎలా సార్, మీరేం చెప్తారు? వాళ్ళు వెయిట్ తగ్గాలి అని అనుకుంటే మీ దగ్గర ఉన్న చిట్కాలు ఏంటి? చెప్తానమ్మా. మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి రెండు విషయాలు చెప్పిన తర్వాత కరెక్ట్గా ఇది చెప్తానమ్మా ఫార్ములా. ఓకే సార్. ఈ రోజుల్లో ఆరోగ్యం పైన స్పృహ అవగాహన పెరగడం చాలా ముదావహం, సంతోషం అమ్మా. పూర్వకాలం అయితే అంత పట్టించుకునేవారు కానీ ఈ రోజుల్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఆరోగ్యం పైన స్పృహ పెరిగిపోయింది అమ్మా. కొంచెం కేరు, కాన్సన్ట్రేషన్, తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి కూడా పెరిగిపోయిందమ్మా. దీనికోసం అని చెప్పేసి ఏం చేస్తారంటే సర్వసాధారణంగా చాలా కుటుంబాల్లో కనీసం సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి కుటుంబ సమేతంగా టెస్ట్ చేయించుకుంటారమ్మా. ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుందని చెప్పేసి. సో టెస్ట్ చేస్తే కొత్తలో చాలా మందిలో ప్రాబ్లం పూర్తి ముదిరిపోకముందు వేరే జబ్బులు ఉండవమ్మా చిన్న వయసులో అయితే. సో షుగర్ టెస్ట్ చేస్తే నార్మల్గా ఉంటుంది, కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తే నార్మల్గా ఉంటుంది, స్కాన్ చేసేసి లోపల అవయవాలు ఏదైనా ప్రాబ్లం ఉందంటే నార్మల్గా ఉంటుంది, బీపీ చెక్ చేస్తే నార్మల్గా ఉంటుంది, బ్లడ్ టెస్ట్ చేస్తే నార్మల్గా ఉంటుంది, హిమోగ్లోబిన్ ఇలాంటివి ప్లస్ మొత్తం అన్నీ నార్మల్గా ఉంటాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారమ్మా. సో వాళ్ళు ఏమంటే నాకు అంతా బాగానే ఉంది, మా కుటుంబ సభ్యులకు కూడా బాగానే ఉంది, ఎలాంటి సమస్యలు ఏం లేవు, కేవలం బరువు ఒకటే పెరుగుతున్నాము, ఇదే కదా అనేటువంటి పద్ధతులు ఆలోచన చేస్తుంటారమ్మా. అది చాప కింద నీరులా మారి తర్వాత రకరకాల ఇబ్బందులు పెడుతుంది అనేటువంటి విషయం కొంతమందికే తెలుసమ్మా. వెయిట్ ఒక్కటే కదా అనుకుంటారు కానీ భవిష్యత్తులో అది కలగజేసేటువంటి ఉపద్రవాల గురించి కానీ, అది కలగజేసే ఇబ్బందుల గురించి కానీ చాలా మందికి తెలియదమ్మా. కేవలం వాళ్ళు ఒక పరీక్షలు నార్మల్గా ఉన్నాయి కాబట్టి సంతోషపడుతుంటారు తప్ప ఇది అన్నిటికీ పునాది అని చెప్పేసి గ్రహించుకోలేకపోతారమ్మా. అది చాలా మంది తెలుసుకోవాలమ్మా. దీన్ని గుర్తెరిగే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని ఒక వ్యాధిగా గుర్తించడం కూడా జరిగిందమ్మా. ఒబెసిటీ అనేది కూడా ఒక వ్యాధిగా గుర్తించడం జరిగింది. అంటే ఎక్సెసివ్ వెయిట్, ఒబెసిటీ, మార్బిడ్ ఒబెసిటీ అని చెప్పేసి 3 రకాలమ్మా. అంటే ఉండవలసినటువంటి బరువు కంటే 10 కేజీల లోపుగిన బరువు ఉన్నట్లయితే ఎక్సెసివ్ వెయిట్ అని చెప్పేసి చెప్తుంటారమ్మా. సో 10 కేజీల నుంచి 25 కేజీలు మధ్యలో పెరిగితే ఒబెసిటీ, ఉండవలసినటువంటి బరువు కంటే 25 కేజీలు దాటితే మార్బిడ్ ఒబెసిటీ అమ్మా. సో ఈ రోజుల్లో ఎక్సెసివ్ వెయిట్ స్టేజ్లో దాదాపు 30-40% జనాభా ఉన్నారమ్మా. ఇంచుమించు ఒబెసిటీలో కూడా చాలా మంది ఎంటర్ అయిపోతున్నారమ్మా. మార్బిడ్ ఒబెసిటీ దాదాపు ఒక 10% అది కూడా ఉండేటువంటి స్టేజ్ ఎదురైంది. కొంచెం బాధాకరమైనటువంటి విషయం. కానీ ఇప్పటికైనా తెలిసినటువంటి ఆ యొక్క విషయాన్ని కనుక్కొని చేసినటువంటి మిస్టేక్స్ని కూడా రెక్టిఫై చేసుకొని ముందు జాగ్రత్త చర్యగా జాగ్రత్తలు తీసుకుంటే ప్రాబ్లం అయితే ఉండదమ్మా. మరి దీనికి మంచి మెడిసిన్స్ ఉన్నాయమ్మా. అంటే ఇప్పుడు ఈ వెయిట్ తగ్గదాని కోసం అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తారమ్మా. మీరు అన్నట్లే ఆహార నియమాలు, ఎక్సర్సైజులు, లేదు కొన్ని వేలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడ ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉందమ్మా. ఈ డైట్ విషయంలో కూడా కావాల్సిన ప్రోటీన్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ పూర్తిగా అవాయిడ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళు అంత గ్రహించలేరు. వెయిట్ తగ్గుతున్నాం కదా అనేసి అనుకుంటూ ఉంటారు కానీ దానివల్ల వాళ్ళు బాడీకి కావాల్సిన అన్ని ప్రోటీన్స్ అవి అందించలేరు. తెలియదమ్మా. పోషకాహార లోపం రావడం వల్ల కూడా మరి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. అందుకే వైద్యుల పర్యవేక్షణలో శరీరానికి ఉపయోగపడేటువంటిది వెయిట్ తగ్గాలి, శరీరానికి ఉపయోగపడాలి, కాంప్లికేషన్స్, ఇబ్బందులు రాకూడదు, ఇతర ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలమ్మా. అట్లుండాలి. కానీ అతి కఠిన పత్యం చేసేసి ఆహారం తీసుకోవాల్సినటువంటి ఆహారం తీసుకోకూడని ఆహారం తీసుకోవడము, హెచ్చు తగ్గులు తీసుకోవడం, దీనివల్ల అనేక ప్రాబ్లమ్స్ వస్తుంటాయమ్మా. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆ పద్ధతిలో తీసుకోవడం మంచిది. యాక్చువల్గా ఏంటంటే ఒక వ్యక్తి వెయిట్ తగ్గాలంటే ఆహారము ప్రధాన పాత్ర వహిస్తుంది. విహారం అంటే లైఫ్ స్టైల్,
దట్ ఈస్ ఎక్సర్సైజ్ ప్రధాన పాత్ర వహిస్తుంది. మూడవది డైట్ అమ్మా. ఆయుర్వేద విధానంలో కూడా 3 చెప్తాడు అనమాట: ఆహారము, విహారము, ఔషధం. ఈ 3ని మనం కరెక్ట్గా పద్ధతి ప్రకారము శాస్త్రీయంగా ఒక సిస్టమేటిక్ అప్రోచ్ అయినప్పుడు క్రమంగా వెయిట్ తగ్గడం మొదలవుతుందమ్మా. అది కాన్సెప్ట్. సరే, మీరు మెడిసిన్ అడిగారు, అది చెప్తాను చూడమ్మా. సేఫ్టీ మెడిసిన్ ఉండాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు, ఎక్కువ రోజులు వాడిన ఇబ్బంది ఉండకూడదు, సామాన్య మానవుడికి అందుబాటులో ఉండాలమ్మా. అంటే అందరూ వాడుకునే విధంగా అందమ్మా. ఎందుకంటే వేలాది లక్షల రూపాయలు అందరూ ఖర్చు పెట్టలేకపోవచ్చు. కాబట్టి కామన్ మ్యాన్ నుంచి రిచ్ పీపుల్ వరకు కూడా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఔషధాలను ఎంపిక చేసుకుని, సహజసిద్ధమైనటువంటి ఔషధాలు, సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి ఔషధాలని మనం ఎంపిక చేసుకుని వాడుకోవాలమ్మా. అలాంటి వాటిల్లో ఆయుర్వేదం ఫస్ట్లోకి వస్తుందమ్మా. నేచురల్ అంటే ఇంకా నేచర్. సో బ్యాక్ టు నేచర్ అన్నట్లు మళ్ళీ ఆయుర్వేదం వైపు పరుగులు తీయాల్సిందే. మన పూర్వీకులంతా ఆయుర్వేదమే కదా. అంతే కదమ్మా. సో ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే ఇందులో త్రిఫల చూర్ణం అందరికీ తెలిసే ఉంటుందమ్మా, కామన్. సో త్రిఫల చూర్ణాన్ని ఒక 60 grams తీసుకోవాలమ్మా. రెండవది, మూడవది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, అది కూడా చెప్తాను చూడమ్మా. రెండవది కట్టుకి చూర్ణం అంటారమ్మా. కట్టుకి చూర్ణం, ఇదే పేరు మీద మార్కెట్లో దొరుకుతుంది. చాలా చేదు ఉంటుందమ్మా. అసలు ఒక చిటికెడు నాలుక మీద పడితే అంత చేదు ఉంటుంది అన్నమాట. అందుకే కట్టుక చేదు ఎగ్జాక్ట్లీ అట్లా కట్టుక చూర్ణము అని దాని పేరు అనమాట. మూడవది నేలవేమమ్మా. నేలవేము అంటే వేపలాగా చేదు ఉంటుంది, చిన్న మొక్క, నేలవేము అంటారు. నేలవేము చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో ఈ 3 పదార్థాలు, ఇప్పుడు త్రిఫల చూర్ణం 60 grams, కటికి చూర్ణం 20 grams, నేలవేము చూర్ణం 20 grams. ఇది మా ఫార్ములా. త్రిఫల 60, కటికి చూర్ణం 20 grams, నేలవేము చూర్ణం 20 grams. మొత్తం ఈ పౌడర్స్ అన్ని కలపాలమ్మా. ఇవి కూడా ఏంటంటే ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటిది విచారించి తెచ్చుకొని వాడుకుంటే ఫలితాలు చాలా అనూహ్యంగా ఉంటాయమ్మా. కాబట్టి పాత స్టాక్ తీసుకోవడము, ఏదో సబ్ స్టాండర్డ్ మెటీరియల్ తీసుకొని వాడుకోవడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు కలగవు. ఫ్రెష్, సో తాజాగా మనం సేకరించుకొని వాడుకోగలదు, చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. సో ఈ పదార్థాలన్నీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు 2 సార్లు వాడుకోవాలమ్మా. చాలా చీప్ అమ్మా మెడిసిన్స్ కూడా, పెద్ద కాస్ట్ కూడా కావు. సో ఉదయం పూటమ్మా పరిగెడుపున 200 ml వాటర్ తీసుకొని, ఆ 200 ml వాటర్లో ఇప్పుడు మనం ఈ 3 పదార్థాలు కలిపి పౌడర్ తయారు చేసుకున్నాం కదా, ఒక 2 grams అమ్మా, నాట్ మోర్ దెన్ దట్, 2 grams కలిపేసేసి ఒక 100 ml నీళ్లు మిగిలేటట్టు మరిగించాలమ్మా. వెరీ సింపుల్, మనం కాఫీ టీలు తయారు చేసుకున్నట్లమ్మా. సో ఆ విధంగా 100 ml నీళ్లు మరిగిన తర్వాత దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు షుగర్ ఇలాంటివి లేకపోతే ఆ ఉడగట్టేసేసి ఒక చెంచా తేనె వేసుకొని తీసుకోవాలమ్మా. మళ్ళీ సాయంత్రం కూడా 5 నుంచి 7 గంటల మధ్యలో మళ్ళీ ఇదే ప్రాసెస్, ఇట్లా తీసుకోవచ్చు. ఇదొక పద్ధతి. రెండవది, ఈ రోజుల్లో పరుగు కదమ్మా, పరుగుల జీవితం అయిపోయింది. కొంతమందికి వసతి లేకపోవచ్చు, అనేక రకమైన సమయం లేకపోవచ్చు, అనేక రకమైన కారణాల వల్ల ఈ ప్రాసెస్ వీలు కానటువంటి వాళ్ళు కేవలం పౌడర్ అమ్మా, అదే పౌడర్ని ఆ ప్రమాణంలో తేనెతో కలిపేసి తీసుకోవచ్చు డైరెక్ట్, లేకపోతే నీటితో కలిపి తీసుకోవచ్చు. లేదంటే ఇది చేదుంది, కష్టంగా ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం కూడా ఇంకోటి మార్గం చెప్తానమ్మా. మనసుంటే మార్గం ఉందమ్మా. ఎంటీ క్యాప్సూల్స్ దొరుకుతాయమ్మా, దాంట్లో ఫిల్ చేసుకొని 500 mg మనకి మెడికల్ షాప్లో ఎంటీ క్యాప్సూల్ దొరుకు ఖాళీవి. అది తీసేసి అందులో నింపేసేసి రోజు 2-3 క్యాప్సూల్స్ ఉదయం, 2-3 క్యాప్సూల్స్ సాయంకాలము అప్రాక్సిమేట్గా అమ్మా మింగేసి గోరువెచ్చని నీళ్ళు కానీ కాచిచల్లార్చిన నీళ్ళు తాగినా సరిపోతుంది. కాబట్టి మనసుంటే మార్గం ఉంది. కాబట్టి ఈ పద్ధతిలో ఏ పద్ధతి పాటించినా వెయిట్ రిడక్షన్ చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. ఇక్కడ ఆధునికంగా మనం ఆలోచించినట్లయితే కూడా ఈ త్రిఫలాల్లో చెబులిక్ యాసిడ్, గ్యాలిక్ యాసిడ్, తర్వాత క్వర్సటిన్, ఇలాంటి అనేక రకాలైనటువంటి మంచి పవర్ఫుల్ మెడిసిన్స్ ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా ఫ్యాట్ను కరిగేందుకు ఉపయోగపడతాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ కూడా పనిచేస్తాయి, అంటే కణజాలాలు డ్యామేజ్ కాకుండా కూడా ఉపయోగపడతాయమ్మా. అట్లే ఇప్పుడు కటుక ఏం చెప్తుంది కదమ్మా, కటుకలో పిక్రోరోజిన్ అనేటువంటి ఈ ఆల్కలాయిడ్, ఇది కూడా వెయిట్ తగ్గేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అంతేకాకుండా ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ను పెంచేసి ఎల్డిఎల్, విఎల్డిఎల్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు కూడా ఈ యొక్క కటిక చూర్ణం పనిచేస్తుందమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా. అదే నేను చాలాసార్లు మీకు చెప్తుంటాను, ఆయుర్వేదం ప్రత్యేకత అది. సో మూడవది వచ్చేసి ఈ నేలవేము. నేలవేములో అరబినో గెలక్టాన్స్,
ఆండ్రో గ్రాఫాలిక్టాను ఇలాంటి అనేక రకాలైనటువంటి కెమికల్స్ ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా ఈ ఫ్యాట్ను బర్న్ చేసేదానికి చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. కాబట్టి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ అందులో ఉన్నటువంటి ఔషధాలు, ఔషధ గుణాలు, ఔషధ తత్వాలు, రసాయన గుణాలన్నీ కూడా ఫ్యాట్ ఎక్కడైతే అధికంగా సంచితమయ్యి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడిందో అక్కడ ఆ ఫ్యాట్ను కరిగించేందుకు ఇవన్నీ అద్భుతంగా పనిచేస్తాయమ్మా. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి తప్ప ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎన్నాళ్ళు వాడిన ఇబ్బంది ఉండదు, అందరూ వాడుకోవచ్చమ్మా. అది దీని యొక్క ప్రత్యేకత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా.